హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐస్ అకాడమీ. మనకి సౌత్ ఈస్ట్ ఏషియా అనగానే గుర్తొచ్చేది ఏషియన్ కంట్రీస్. మరి ఈ ఏషియన్ కంట్రీస్ అంటే 10 కంట్రీస్ అని మనం గుర్తుంచుకుంటున్నాం కదా. మరి ఈరోజు మనకి ఒక 11వ కంట్రీ ఆసియాన్ కంట్రీస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మరి అది ఏ కంట్రీ అనేది, దాంతోపాటు అసలు ఆసియాన్ అనే ఇన్స్టిట్యూషన్ కానీ అసోసియేషన్ కానీ దేనికోసం ఫామ్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, మరి ఇప్పుడు జరుగుతున్న ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇండియాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం జాగ్రఫికల్ మ్యాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. అలానే ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం డిస్కషన్ ఏంటి, ఈరోజు కొత్త కంట్రీ అనేది ఏషియాన్లోకి జాయిన్ అయింది 11th కంట్రీగా. మరి అదేంటి అంటే ఈస్ట్ టైమర్ అంటాం, టైమర్ లెస్టీ అని కూడా అంటారు అనమాట. సో దీన్ని ఈస్ట్ టైమర్ ఆర్ టైమర్ లెస్టీ అంటాం. సో ఇది 11th మెంబర్గా జాయిన్ అయింది. దేంట్లో ఆసియాన్. అసలు ఆసియాన్ అంటే ఏంటి, అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. సో మనకి ఏషియాలో సౌత్ ఏషియా అనగానే సార్క్ కంట్రీస్ గుర్తొస్తాయి ఇండియాతో పాటు, రైట్. ఎంబీబీఎస్ స్పెయిన్ అంటూ ఉంటాం. అలానే మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉండే కంట్రీస్ ఏంటి, 10 ఏషియన్ కంట్రీస్ అంటాం. ఆ 10 ఏషియాన్కి ఇప్పుడు ఒక కొత్త కంట్రీ యాడ్ అవుతుంది, దాని పేరే టైమోర్ లెస్టీ, రైట్. సో దీన్ని గుర్తుంచుకోండి. మరి దీన్ని ఎక్కడ అనౌన్స్ చేశారు, 47th ఏషియన్ సమ్మిట్ ఏదైతే కౌలాలంపూర్ అంటే సింగపూర్ యొక్క క్యాపిటల్ జరుగుతుందో అక్కడ కౌలాలంపూర్లో జరుగుతుందో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి మనకి లాస్ట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు జరిగింది అంటే 1999లో ఏషియన్ అనేది 10 మెంబర్ గ్రూపింగ్గా ఫామ్ అయింది. అప్పుడు లాస్ట్ కంట్రీ జాయిన్ అయింది ఏంటి అంటే కంబోడియా జాయిన్ అయిన తర్వాత ఏ కంట్రీ జాయిన్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడే ఈ సిగ్నిఫికెంట్ రీఆర్గనైజేషన్ జరుగుతోంది. సో ఇప్పుడు ఫస్ట్ అసలు టైమోర్ లెస్టీ ఎక్కడ ఉంది అని చూస్తే కనుక ఈ పర్టికులర్ లొకేషన్ అంటే ఆస్ట్రేలియా, ఇక్కడ ఇండోనేషియా ఉంది కదా. సో ఆస్ట్రేలియా ఇండోనేషియా మధ్యలో మనకి ఉండే ఏ గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఏదైతే ఉందో దాన్నే మనం టైమోర్ లెస్టీగా పిలుస్తాం అనమాట. సో అసలు దీని ఫుల్ నేమ్ ఏంటి అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ టైమోర్ లెస్టీ అంటాం. సో ఇది యంగెస్ట్ నేషన్స్లో ఒకటని చెప్పొచ్చు. సో ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఇండిపెండెన్స్ సాధించండి 2002, ఆల్మోస్ట్ మీరు అందరు పుట్టినప్పుడు అయి ఉండొచ్చు. సో దాన్ని చూస్తే కనుక కొలోనియల్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పోర్చుగీస్ కాలనీగా ఉండేది ఆల్మోస్ట్ 400 years వరకు. తర్వాత 1975లో ఇండిపెండెంట్ అయినప్పటికీ కూడా తర్వాత ఇండోనేషియా అనేది ఇన్వేడ్ చేసి 2002లో దానికి ఫైనల్గా ఫ్రీడమ్ వచ్చింది. అంటే 2 times వీళ్ళు కొలనైజ్ అవ్వడం జరిగింది. సో ఇండోనేషియా అనేది అగైన్ ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్. దెన్ మనం చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది ఈస్టర్న్ హాఫ్ ఆఫ్ టైమోర్ ఐలాండ్. సో ఇటువైపు ఇండోనేషియా అండ్ ఇటువైపు టైమోర్ సీ అండ్ ఆస్ట్రేలియాకి సంబంధించిన బార్డర్స్ కలిగి ఉంది. సో ఇప్పుడు ఏషియాన్ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, 1967లో బ్యాంకాక్ డిక్లరేషన్ అనే దాంతో ఫామ్ అయింది అనమాట. సో డిక్లరేషన్ నేమ్స్ అనేవి ఇంపార్టెంట్. సో జస్ట్ బ్యాంకాక్ డిక్లరేషన్ అని ఇచ్చి దేనికి సంబంధించిందని అడగొచ్చు, లేకపోతే దేన్ని ఫామ్ చేసిందని కూడా అడగొచ్చు, రైట్. ఫౌండింగ్ మెంబర్స్ ఎవరు, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్ అండ్ థాయిలాండ్. సో వీటికి సంబంధించి ఈ 5 ఫౌండింగ్ మెంబర్స్ ఉన్నాయి. మరి తర్వాత 5 కంట్రీస్ జాయిన్ అవ్వడం జరిగింది. మరి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే జకార్తా, ఇండోనేషియా నుంచి ఇది ఆపరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని మెంబర్ కంట్రీస్ ఉన్నాయి, ఈ 5 కంట్రీస్తో పాటు బ్రూనై, వియట్నాం, లావోస్, మయన్మార్. సో మయన్మార్ అనేది మన పొరుగు దేశం అనమాట. సో మయన్మార్తో బార్డరింగ్ స్టేట్స్ ఏంటి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, రైట్. మయన్మార్. అట్ ద సేమ్ టైం కంబోడియా లాస్ట్లో జాయిన్ అయింది. అండ్ ఇప్పుడు మనకి టైమోర్ లెస్టీ అనేది 2025లో జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు ఏషియాన్ ఎందుకు ఫామ్ అయింది, రీజనల్ స్టెబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మనం ఒకసారి చూస్తే కనుక జాగ్రఫికల్ మ్యాపింగ్లో ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా ఒక కామన్ సరిహద్దు కలిగిన దేశం ఏంటి అంటే చైనా. సో చైనా అనేది మనకి ఒక బార్డర్ కంట్రీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఈ చాలా వరకు ఏషియన్ కంట్రీస్తో డిస్ప్యూట్స్ని కూడా కలిగి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్గా సౌత్ చైనా సీ అనేది వింటూ ఉంటాం. ఈ సౌత్ చైనా సీలో మనకి 9 డాష్ లైన్ అని కూడా వింటూ ఉంటాం అనమాట. 9 డాష్ లైన్ అంటే ఏంటి, సో చైనా ఆల్మోస్ట్గా తనకున్న టెరిటోరియల్ ఏరియాని కాకుండా ఇంకా మాకు ఎక్కువ ఏరియా ఉంది అని చెప్పి తన సరిహద్దును ఎక్స్పాండ్ చేస్తూ అదర్ కంట్రీస్ యొక్క టెరిటరీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఈ 9 డాష్ లైన్కి సంబంధించి చైనా చేస్తున్న క్లెయిమ్ సౌత్ చైనా సీలో, దీన్ని మనం ఈవెన్ యుఎన్ క్లాస్ ఏదైతే ఉందో అంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీలో ఛాలెంజ్ చేశారు. అక్కడ కూడా అగెయిన్స్ట్ చైనానే అవుట్కమ్ వచ్చింది. బట్ చైనా ఈజ్ నాట్ గోయింగ్ టు ఫాలో. అది మెయిన్ థింగ్ అనమాట. సో మనకి ఇక్కడ రీజనల్ స్టెబిలిటీ ఉండాలి, దాంతోపాటు ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ ఇలాంటివి ఉండాలి అని. అట్ ద సేమ్ టైం ఆర్సీఈపీ అనేది మనకు తెలిసిన ఒక ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ మెనీ అదర్ కంట్రీస్. ఇనీషియల్గా ఇండియా కూడా జాయిన్ అవుతానని చెప్పినప్పటికీ కూడా డొమెస్టిక్ ఇంట్రెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ఆర్సీఈపీలో జాయిన్ అవ్వలేదు. దానికి ఆపోజిట్గా ట్రాన్స్ పెసిఫిక్ పార్ట్నర్షిప్ అనేది ఉంది, యుఎస్ లెడ్ ఇనిషియేటివ్ అది. సో ఇక్కడ కనెక్టివిటీ అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్, టెర్రరిజము, లైక్ ద డిజాస్టర్ రిలీఫ్ కానీ క్లైమేట్ యాక్షన్ వీటన్నిటి మీద కూడా ఫోకస్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి 1960sలో ఈ ఏషియన్ కంట్రీస్ మధ్యలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది కదా, అందుకోసం అని చెప్పి ఎకనామిక్ ఇంటిగ్రేషన్ కూడా చేస్తున్నారు. అలానే ఇండో పెసిఫిక్ రీజన్ అంటే ఇప్పుడు ఈ టైంలో మనం చూస్తే కనుక జియో పాలిటిక్స్ అన్నీ కూడా ఇండియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్
రీజన్ కన్వర్జెన్స్లో ఉంటున్నాయి కాబట్టి ఇండియాకి ఇండో పెసిఫిక్ అనేది పీస్ఫుల్గా ఉండాలి, స్టేబుల్గా, ఇన్క్లూజివ్గా ఉండాలి అనేది చాలా దృఢంగా ఉంది. సో దానికి సంబంధించి ఏషియాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ పిల్లర్ అని చెప్పొచ్చు. సో ఏషియాన్ కోసం మనం ఒక ఫారిన్ పాలసీని కూడా తయారు చేసాం. దాన్ని 1992లో లుక్ ఈస్ట్ అని పిలిచాము. తర్వాత దాన్ని 2015లో మన ప్రధానమంత్రి గారు యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం జరిగింది, గుర్తుంచుకోండి. సో దీనికి మన ఈస్ట్ ఏషియా సమ్మిట్కి లింక్ ఏంటి? సో 20th ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది ఇప్పుడు జరుగుతోంది. దానికి సంబంధించి కీ అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2005లో కౌలాలంపూర్ మలేషియాలో స్టార్ట్ చేయడం జరిగింది. 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఏషియన్ కంట్రీస్ 10 ఏవైతే ఉన్నాయో అంటే టైమోర్ లెస్టే కాకుండా వాటితో పాటు జపాన్, సౌత్ కొరియా, ఇండియా, చైనా, రష్యా, యుఎస్తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, 8 కంట్రీస్, 10 ఏషియాన్ కలిపి 18 కంట్రీస్తో ఈస్ట్ ఏషియా సమిట్ అనేది రన్ అవుతుంది. సో పీస్, స్టెబిలిటీ, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది ఈస్ట్ ఏషియా, అక్కడేమో సౌత్ ఈస్ట్ ఏషియా గుర్తుంచుకోండి, ఇదేమో ఈస్ట్ ఏషియా అంటే మోర్ ఆఫ్ చైనా, జపాన్ దగ్గర అని చెప్పొచ్చు. సో దీంట్లో రోల్ ఏంటి? స్ట్రాటజిక్ డైలాగ్స్, మారిటైమ్ సెక్యూరిటీతో పాటు ట్రేడ్ అండ్ కనెక్టివిటీ. సో ఇప్పుడు వీళ్ళు ఈస్ట్ ఏషియా సమిట్ ఫామ్ అయినప్పటికీ కూడా చైనాకి, జపాన్కి మధ్యలో చాలా వరకు మ్యారిటైమ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. తర్వాత రష్యాకి, జపాన్కి కూడా మారిటైమ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఛాలెంజెస్గా ఉన్నాయి. సో రీసెంట్ అవుట్కమ్స్ ఏంటి అంటే ఏషియన్ అవుట్లుక్ ఆన్ ద ఇండో పెసిఫిక్ అనే దాన్ని రీఎఫర్మ్ చేశారు. సో ఇండో పెసిఫిక్లో ఏషియన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అలానే గ్రీన్ గ్రోత్, ఎన్వైర్మెంటల్ సస్టైనబిలిటీ, సప్లై చైన్ రెసిలియన్స్, డిజిటైజేషన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిల్లర్స్కి ఐడెంటిఫై చేశారు. అండ్ ఇండియా 2026ని ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మారిటైమ్ కోఆపరేషన్గా అనౌన్స్ చేసింది. అంటే నెక్స్ట్ ఇయర్లో మనం మారిటైమ్ పరంగా ఇంకా స్ట్రెంథన్ అవుతాము, మన రిలేషన్స్ అనేవి ఇంకా బెటర్ అవుతాయని చెప్పి మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ థింగ్స్ అనమాట. మనకి సాగర్ అనే దాన్ని కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక కాల్ ఇచ్చారు, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని. సో చైనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈస్ట్ టైమోర్ అనేది ఏషియాలో మెంబర్షిప్ని తెచ్చుకోవడం వల్ల మనకి జనరల్ అబ్జర్వేషన్ ఏంటి అంటే రీజనల్ ఇన్క్లూజివిటీ, రిప్రజెంటేషన్ పెరుగుతాయి. దాంతోపాటు ఎకనామిక్ అండ్ మారిటైమ్ కోఆపరేషన్ ఉంటుంది. సస్టైనబుల్ అండ్ రూల్స్ బేస్డ్ ఆర్డర్ కూడా మనకి ఎన్షోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి ఏషియానికి సంబంధించి. మరి మనకి రీసెంట్ టైమ్స్లో ఒక ఇండిపెండెన్స్ డేకి అంటే ఒక ఆల్మోస్ట్ 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్లో ఒక ఇండిపెండెన్స్ డేకి మొత్తం 10 ఏషియన్ కంట్రీస్ యొక్క హెడ్స్ని మనం ఇన్వైట్ చేసాము. అది ఏ సంవత్సరం అని తెలిసిన కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైట్, నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టైమోర్ లెస్టే. ఇట్ వాస్ ఎ ఫార్మర్ పోర్చుగీస్ కాలనీ that gained independence in 2002. It shares land borders with Malaysia, Indonesia. It lies north of Australia, separated by Timor Sea. మరి వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ఏషియన్ అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై జకర్తా, మనీలా డిక్లరేషన్, బ్యాంకాక్ డిక్లరేషన్, సింగపూర్ అకార్డ్. మరి ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, ఈస్ట్ ఏషియా సమ్మిట్ ఇంక్లూడ్స్ ఏషియన్ కంట్రీస్, ఇండియా, రష్యా, యుఎస్ అండ్ పాకిస్తాన్. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం? ఏషియాన్లోకి వస్తున్న కొత్త ఎంట్రీ ఎవరు, ఏ మెంబర్ కంట్రీ కొత్తగా జాయిన్ అయింది, మరి ఈ పర్టికులర్ సమ్మిట్ ఏంటి, ఈస్ట్ ఏషియా సమ్మిట్ అంటే ఏంటి, దాంట్లో ఇండియా ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది, ఏషియాలో లేకపోయినా ఇండియా ఈస్ట్ ఏషియా సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇండియాకి ఏషియానికి మధ్యలో మంచి రిలేషన్స్ ఉన్నాయి, డైలాగ్ పార్ట్నర్స్గా ఉన్నాం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక ఏషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్వలాభం కూడా ఉంది. ఏషియన్ అంటే యాక్ట్ ఈస్ట్ అంటున్నాం, దాంట్లో భాగంగా నార్త్ ఈస్టర్న్ రీజన్ మీద కూడా మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాము. వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు మైండ్లో గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.